అందరికీ నమస్కారం. రోజుకో పద్యం వేమన శతకం ఈ సిరీస్లో ఈరోజు వేమన పద్యం. కాశీ నీళ్లు మోసి కాళ్ళు ముక్కు వాచి ఎందు సుఖము లేక ఎండి ఎండి చచ్చి వెనుక ముక్తి సాధింపగలరుకో విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటంటే, కాశీలోని గంగ నీళ్లు మోసుకుని రామేశ్వరానికి తీసుకెళ్ళి సముద్రంలో కలిపినంత మాత్రాన మనిషికి ఏం లాభం? అలా తీర్థయాత్రలు చేస్తూ శరీరాన్ని కష్టపెట్టుకోవడం వల్ల కాళ్ళు ముక్కు మొహం వాచిపోవడం తప్ప ఇహలోకంలోనూ పరలోకంలోనూ ఏమైనా నిజమైన సుఖం కలుగుతుందా? జీవించి ఉన్నప్పుడే ధర్మంగా జీవించకుండా సద్గుణాలు లేకుండా ఉంటే ఇలాంటి బాహ్యయాత్రలు ఎన్ని చేసినా చచ్చిన తర్వాత ముక్తి వస్తుందా? రాదు కదా. కష్టాలతో కూడిన బాహ్యయాత్రల వల్ల ముక్తి రాదు. సద్బుద్ధితో స్వలాభాపేక్ష లేకుండా దాన ధర్మాలతో జీవించడమే ముక్తికి మార్గమని వేమన గారు చెప్తున్నారు.